రైట్గా మరి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు అది ఈ సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ సాయంత్రమే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరగబోతోంది. అయితే కొత్త మంత్రులకు సీఎం దగ్గర కొన్ని శాఖలు ఉన్నాయి, అవి కేటాయిస్తారా లేకపోతే ఇతర శాఖలు కేటాయిస్తారా? ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్. మంత్రివర్గంలో ఇంకా ఖాళీగా ఉన్నాయి 3 పదవులు. క్యాబినెట్లో చోటు దక్కకపోవడంపై ఇప్పటికే సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు రాజీనామా చేస్తానని చెప్తున్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర కాంగ్రెస్ వరల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్లారు. ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్ళి ఆయనకు నచ్చజెప్పారు మీనాక్షి. ఇక సాయంత్రం మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అని చెప్పారు కూడా. మరి ఆయన ఏం మాట్లాడతారు ప్రెస్ మీట్లో అది చూడాలి. ఇక ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందుబాటులో లేరు. సో ఆయన ఎటువంటి భావంతో ఉన్నారు? అలాగే మరి ఈ అసంతృప్త నేతలందరికీ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుంది? ఆల్రెడీ బుజ్జగింపు చర్యలు మొదలైపోయినాయి. అందరికీ న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. ఇక విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకి చోటు దక్కలేదు. మరి ఈ అసంతృప్తితో ఉన్న నేతల్ని హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుంది, నేతలు ఏం చెప్తారో అనేది ఇంట్రెస్టింగ్. ఇంకా కొత్త మంత్రులకు కూడా ఏ శాఖలు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. సాయంత్రంలోగా క్లారిటీ రావచ్చు. ఇక రిపోర్టర్ ప్రభాకర్ జాయిన్ అవుతున్నారు లైన్లో. రైట్ ప్రభాకర్, ఏంటి సో ఎవరెవరికి ఏ శాఖలు దగ్గపోతున్నాయి ఈ ముగ్గురికి, అండ్ ఇక అసంతృప్తుల్ని ఎలా బుజ్జగిస్తుంది? అండ్ సాయంత్రం ప్రెస్ మీట్ కూడా ఉంది మల్లెడ్డి రంగారెడ్డిది. ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరుగుతోంది? రైట్, శాఖల కేటాయింపుకు సంబంధించి జీఐడి అయితే వర్కౌట్ చేస్తుంది. ఇప్పటికే జీఐడికి ఆ సమాచారం అందింది. ప్రధానంగా కొంతమంది మంత్రుల దగ్గర అదనపు శాఖల భారం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో వాటిని స్ప్లిట్ చేసి కొత్త మంత్రులకు ఇస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఇప్పటికే ఉన్నాయి, ఎడ్యుకేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కానీ, వివిధ ముఖ్యమైన శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా ఉంది. సో హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఎవరికైనా ఇస్తారా దీంట్లో అనేది అయితే చూడాల్సి ఉంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేరు, అట్లాగే ఎడ్యుకేషను, దాంతోపాటుగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఖాళీగా ఉంది, మైన్స్ అండ్ జియాలజీ లాంటి శాఖలు ఉన్నాయి. సో వీటన్నింటిపైన ఈ శాఖలను అయితే కేటాయింపు చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి సాయంత్రానికి ఒక ప్రకటన వస్తుంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేస్తుంది. సో దాని ప్రకారం ఆ శాఖల కేటాయింపు ఉంటుంది. పోర్ట్ఫోలియోస్ విషయంలో ఇప్పటికి ఈవెన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కూడా ఐడియా ఉండదు. కాబట్టి పోర్ట్ఫోలియోస్ విషయంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఉన్న ఎగ్జిస్టెడ్ మంత్రులకి కూడా ఏమైనా తీసి ఇంకొక మంత్రికి ఇవ్వడం అంటూ ఏమన్నా ఉంటుందా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక కూర్పుకు సంబంధించి కూర్పులో 3 జిల్లాలకు మళ్ళీ ప్రాధాన్యత దక్కలేదు. ఒకటి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 3 జిల్లాలకు కూడా ప్రాధాన్యత దక్కలేదు. లాస్ట్ టైం కూడా అనుకున్న 4 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు ఆదిలాబాద్ను అకామిడేట్ చేశారు. సో ఈ 3 జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. అట్లాగే కూర్పులో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి చోటు దక్కలేదు. సుదర్శన్ రెడ్డి లాంటి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు పూర్తి స్థాయిలో అసంతృప్తికి లోనయ్యారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆదిలాబాద్ నుంచి, చెన్నూరు నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. సో అతనికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అతన్ని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. సుదర్శన్ రెడ్డి అయితే ఏకంగా తన నిజామాబాద్కు చెందిన కార్యకర్తలతో రాజీనామా చేయడానికైనా సిద్ధం. ఇది నేను మొదటి నుంచి కూడా నాకు చెప్తూ వస్తున్నారు, హామీ ఇచ్చారు. పార్టీతో కష్టపడి ఉన్నాను కాబట్టి నాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పదవిలో చోటు దక్కుతుంది అనుకున్నా, దక్కలేదు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది అనుకున్నారు. సర్ప్రైజింగ్గా అప్పుడు రాలేదు. సో ఇప్పుడు కూడా రాలేదు. సో అసంతృప్తి అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మల్రెడ్డి రంగారెడ్డి సాయంత్రానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేస్తాను, ఈ కూర్పు అంతా కూడా ఏ విధంగా జరిగింది, ఎట్లా అన్యాయం జరిగింది నాకంటూ వివరిస్తానని మల్రెడ్డి రంగారెడ్డి కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారం కొంత కాంప్లికేటెడ్గానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. శాఖలు అయితే సాయంత్రానికి అయితే కేటాయించే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రభాకర్, అది ఇక ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులుగా. మరి ఇక ఏ శాఖలు కేటాయిస్తారు? ఏ శాఖ ఇచ్చినా సరే మేము బాధ్యతాయుతంగా ఉంటాం, దాన్ని నిర్వర్తిస్తాం, ప్రజాసేవ చేయడం అది దొరకడం మాకు అదృష్టం, సో ఖచ్చితంగా మేము బాధ్యతలు నిర్వర్తిస్తాం అని చెప్తున్నారు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు. మరి ఏ శాఖలు వస్తాయనేది సాయంత్రం మనకు క్లారిటీ రావచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక తలనొప్పిగా ఉన్న వ్యవహారం, ప్రస్తుతం ఎవరైతే ఆశావహులు ఉన్నారో, అందులో సీనియర్లు ఉన్నారో వారు అసంతృప్తిగా ఉన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఏకంగా రాజీనామా చేస్తానంటున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా అసంతృప్తితో ఉన్నారు. సో ఇటు సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ వెళ్ళారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా నచ్చజెప్పారు. కానీ మరి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా నిర్ణయం తీసుకుంటారు అది చూడాలి. అందుకే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే అందుబాటులోనే లేరు. మరోవైపు సాయంత్రం మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
ముగ్గురి పేర్లు ఖరారైపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటుపక్క హైకమాండ్ బుజ్జగింపుల పర్వం స్టార్ట్ చేసిన తర్వాత కూడా సాయంత్రం మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి ఒక టాస్కే. సో ఆయన ఏం మాట్లాడతారు, మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఎలా బుజ్జగించబోతోంది, దానికి నేతలు ఏం చెప్తారు, ఇది ఇక ఎక్స్పెక్ట్ చేసే ఉండొచ్చు. మరి ఏం చేయబోతుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఇక వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటికే క్యాబినెట్లో ఉమ్మడి హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలకు కానీ చోటు లేదు, అదే విధంగా నిజామాబాద్ జిల్లా కూడా చోటు లేదు. కాబట్టి ఆ ప్రాతిపదికనైనా కూడా మాకు ఇవ్వాలి అని వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ ఈ క్రమంలోనైతే వారికి దక్కలేదు.